ఒకప్పుడు బ్రహ్మకు తన సృష్టిపై అహంకారం కలిగింది. నేనే సర్వసృష్టికర్తను అని గర్వంతో ప్రకటించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ప్రశ్నించాడు, ఈ బ్రహ్మాండానికి నిజమైన ఆధారం ఎవరు? బ్రహ్మ అహంకారం తగ్గకపోవడంతో శివుడు భయంకరమైన భైరవ రూపం ధరించాడు. అహంకారానికి శిక్షగా బ్రహ్మ యొక్క 5వ తలను భైరవుడు నశింపజేశాడు. ఆ తల కపాలంగా మారి శివుడి చేతికి అంటుకుపోయింది. ఎంత ప్రయత్నించినా విడిపోలేదు. దేవతలందరూ భయంతో బ్రహ్మ వద్దకు వెళ్లి పరిష్కారం కోరారు. బ్రహ్మ గంభీరంగా చెప్పాడు, శివుడు భిక్షాటన చేస్తూ పుణ్యక్షేత్రాలు తిరగాలి. చివరికి కాశీలోనే కపాల మోక్షం లభిస్తుంది. శివుడు భిక్షాటన చేస్తూ అరణ్యాలు, గ్రామాలు, ఆలయాలు తిరిగాడు. చివరికి శివుడు మోక్షభూమి కాశీకి చేరుకున్నాడు. అన్నపూర్ణదేవి శివుడికి అన్నం దానం చేయగానే ఆ కపాలం శివుడి చేతి నుంచి జారిపోయింది. ఆ క్షణమే శివుడికి కపాల మోక్షం లభించింది. సమస్త లోకాలు శాంతితో నిండాయి.